శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం అదృష్టం మరియు ధనాన్ని ఎక్కువగా కరుణించే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిండిందే ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ తొలగిపోవడమే కాకుండా మీ కష్టాలన్నింటికి నివారణ లభిస్తుంది. ఈ అతి మహిమ గల వెంకటేశ్వర దీపాన్ని మీరు పొందాలంటే కింద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. దీపం వెలిగించడమే విశేషం. అందులోనూ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించడం ఎంత విశేషమైనదో చాలా గొప్పగా చెప్పారు. ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టిన వారైనా లేదా అందులో విజయాన్ని సాధించిన వారైనా అందరూ తిరుపతికి వెళ్తారు. తిరుపతికి వెళ్తే తిరుగుండదనేది ప్రతి ఒక్కరూ నమ్మే వాస్తవం. తిరుపతిలో నెలకొన్న వెంకటేశ్వర స్వామి అక్కడ అవతరించడానికి గల కారణమేంటి? స్వామివారొచ్చి పుట్టించడం, కాపాడడం, అంతం చేయడమని చెప్పబడే త్రిమూర్తుల్లో ఒకరే మన మహావిష్ణువు. మీకందరికీ పురాణ కథలు తెలుసు. ఆ పురాణ కథల్లో భృగు మహర్షి, ముక్కోటి బ్రహ్మ, శివుడు ముగ్గురు కలిసి విష్ణు వద్దకు వస్తున్నారు. విష్ణువు దగ్గరకొచ్చినప్పుడు దీన్ని చూసిన భృగు మహర్షి కాలితో తిన్నగా గుండెలపైన తన్నుతారు. గుండెలపై తన్నిన వెంటనే మహాలక్ష్మికి చట్టుకున్న కోపం వస్తుంది. కోపం వచ్చాక అటువైపు నిలబడి ఉండగా, అయ్యో భృగు మహర్షి, మీ కాలు నా హృదయం పైన పడిందే, నా హృదయం పైన పడి మీ కాలికి నొప్పెడుతుంది కదా అలా అని చెప్పి ఆయన కాలిని తోముతున్నట్టు తోమారు. తోముతూ ఉన్నప్పుడు అడుగుపాదాన ఉన్న అహంకారపు నేత్రాన్ని లాగేస్తారు. మనల్నందర్నీ సృష్టించినవారు, సృష్టికర్త అయిన మహావిష్ణువుని మనం కాలితో తన్నామే అని చెప్పి భయపడిపోయి అప్పుడే ఆయనకు అహంకారపు నేత్రం పోతుంది. ఆ అహంకారపు నేత్రం పోయిన వెంటనే ఆయన అటువైపుగా వెళ్లారు. ఆ పిమ్మట మహాలక్ష్మి వచ్చి, నేను నివాసముండేటటువంటి నా హృదయంలోనా అని మీరు చెప్పారే, ఆ హృదయంలో ఉన్నటువంటి మహాలక్ష్మిని ఒక సాధారణమైన భృగు మహర్షి కాలితో తన్నిన వెంటనే నా సాన్నిధ్యం పోయింది కదా, ఇక నుంచి నేను ఉండనని చెప్పి భూలోకానికి వెళ్లిపోతారు. ఆ భూలోకానికి వెళ్లి మహాలక్ష్మి లేని చోటు శ్రీ నివాసం అని చెప్పేటటువంటి శ్రీ నివాసం, శ్రీ అనున్నది మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి నివాసం ఉండకుంటే ఎలా ఆ చోట ఐశ్వర్యం నిండి ఉంటుంది? వెంటనే ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటుంది వైకుంఠం. ఆ వైకుంఠం యొక్క ప్రతినిధే మన తిరుమలకు వస్తున్నారు. తిరుమలకు వచ్చి 7 కొండల పైకెక్కి స్వామి వరాలు కురిపించి జీవిస్తున్నారు. ఆ వరాలు కురిపించడానికి ఏర్పరచబడిందే. ఇప్పట్లో మనందరం చూసుంటాం, అన్ని దేవాలయాల్లో మహాలక్ష్మి నివాసముంటుంది. కాని తిరుమలలో మాత్రం చూశారంటే మహాలక్ష్మికని ప్రత్యేకంగా సన్నిధి లేదు. ఎందుకు సన్నిధి లేదంటే హృదయాన్ని ఇచ్చినవారు, అదే హృదయంలో ఉంచుకున్న మాధవుడు అని చెప్పబడేవారు. ఆ హృదయంలో ఉన్నందువలనే మహాలక్ష్మిని, మహావిష్ణువును ఒకే ఏకంగా చూడొచ్చని అంటారు. ఇలా చూసినప్పుడు ప్రతిరోజు మహాలక్ష్మి స్వరూపంగా స్వామి దర్శనమిస్తారు. ఇలా విష్ణువు భూలోకానికి రావాలి, ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలి అన్నదానికోసం మహాలక్ష్మి అంశగానే మన తిరుమలలో జీవిస్తున్నారు. అందువల్లనే తిరుమలకి వస్తే జీవితం మారుతుందని చెబుతారు. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం మీ జీవితంలో వచ్చే కష్టాలను తొలగించడమే కాకుండా దాంతో వచ్చే వెంకటేశ్వర స్వామి డాలర్ని మీరు ధరించారంటే శత్రు బాధలన్నీ తొలగించి అనుకున్న కార్యాలన్నింటిలో విజయవంతంగా డబ్బు రావడానికి తోడ్పడుతుంది. ఇంతటి శక్తివంతమైన వెంకటేశ్వర లక్ష్మీ దీపం మీరు పొందాలంటే స్క్రీన్ లో కనపడే నంబర్కి వెంటనే కాల్ చేయండి. శ్రీనివాసుడు తిరుపతిలో ఎందుకు ఎలా అవతారం ఎత్తాడో చాలా వివరంగా చెప్పారు స్వామి. కోరుకున్న వరాలను ప్రసాదించే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపంలో ఉన్నప్పుడు ఆ దీపాన్ని వెలిగించి పూజ చేస్తే తిరుపతికి వెళ్లిన ఫలితాన్ని పొందుతాం కదా స్వామి. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా దొరుకుతుంది. అందులో ఇంకో విషయం ఏమంటే అప్పుడప్పుడు మన పూర్వీకులు చెప్పినట్టే తీరని కష్టాలన్నింటినీ తీర్చేవాడు గోవిందుడు అని చెబుతారు. ఇందులో లక్ష్మీ కటాక్షం మాత్రం లభిస్తుందా అని అడిగితే ఎలాంటి వ్యాధులున్నాయో ఆ వ్యాధులన్నీ తొలగి తీరని కష్టాలు డాక్టర్ కూడా చెయ్యొదిలేసుంటారు. ఆ డాక్టర్ వదిలేసినటువంటి ఆ కష్టాలన్నిటినీ తీర్చి అన్ని రకాల రోగాలను నయం చేసేటటువంటిదే మన యొక్క ఈ దీపం. ఈ దీపంలో గనక చూశారంటే పీఠం, ఈ పీఠంలోనే విష్ణువు కొలువయ్యున్నారు. ఈ పీఠంపైనే మహాలక్ష్మి అయిన ఐశ్వర్యం నిండిన దీపం కొలువయ్యుంది. ఈ 2 వైపులా శంఖము, చక్రము ఉన్నాయి. దీని వెనకాల చూశారంటే మహావిష్ణువు ప్రభై అని చెప్పబడే తిరుమన్ ప్రభై, ఇలాంటి ఒక ప్రభైను మీరెప్పుడూ చూసుండరు. అద్భుతమైన ఈ ప్రభైతో కలిసి మహావిష్ణు ఉన్నారు. 2 చేతులలో అభయహస్తం, వరదహస్తమని చెప్పబడే 2 హస్తాలు కలిగి ఉన్నది. ఇన్ని రకాల ఐశ్వర్యాలు నిండిన మన యొక్క శ్రీ వెంకటేశ్వర లక్ష్మీదీపం. ఈ లక్ష్మీదీపాన్ని వెలిగించడం ద్వారా అన్ని రకాల ఐశ్వర్యాలు పొంది ఆరోగ్యమే మహాబలమంటూ ఎల్లప్పుడూ దీర్ఘాయుష్కులై ఉంటారు. నా పేరు వసంతి. మా ఆయన ఒక కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన లాంగ్ డ్రైవింగ్కి వెళ్తుంటారు.
చాలా బాగా పనిచేస్తారు. ఆయనకి కంపెనీలో మంచి పేరుంది. ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు. ఒకరోజు ఏమైందో తెలీదు, ఇంటికొచ్చి నాకు సరైన ఆర్డర్ దొరకలేదు, తర్వాత కంపెనీలో నాకు మంచి పేరు రావట్లేదు, నేను సరిగ్గా పని చేయలేకపోతున్నాను అంటూ చాలా కన్ఫ్యూషన్గా ఉండేవారు. నేనాయనకి నచ్చజెప్పి అన్నీ సర్దుకుంటాయండి అన్నాను. సడన్ గా ఏమైందో తెలీదు, ఆయన మంచాన పడ్డారు. నేను ఆయన్ని తీసుకువెళ్ళని హాస్పిటల్ అంటూ ఏదీ లేదు. అయినా నయం కాలేదు. ఆయన అనారోగ్యంతో చాలా అవస్థపడ్డారు. నాకు ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. స్కూల్ ఫీజు కట్టలేకపోయాం, అద్దె కట్టలేకపోయేవాళ్ళం. వచ్చే నెల ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఆయన మీదే ఈ కుటుంబం ఆధారపడుంది. ఆ సమయంలో నా చెల్లెలు ఇంటికొచ్చింది. నా కష్టాన్ని తనతో చెప్పుకున్నాను. నా సమస్య చెప్పుకుని బాధపడ్డాను. అప్పుడే తను నాతో చెప్పింది, నీ కష్టాలు తీరిపోతాయని. ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపం కొనుక్కుని 48 రోజులు ఉదయం సాయంత్రం తను నన్ను దీపం వెలిగించమంది. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం మా ఇంటికి రాగానే మా చుట్టూ ఉన్న నెగటివ్స్ అన్నీ మా నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ కలిగింది. ఈ దీపంతో వచ్చిన శక్తివంతమైన సువాసన నూనె ఇందులో పోసి నేను దీపం వెలిగించాను. దీపంతో వచ్చిన ఈ వెంకటేశ్వర డాలర్ని మా ఆయనకి వేయగానే ఆయన ఆరోగ్యం కొంచెం నయమవుతూ వచ్చింది. కాళ్ళు చేతుల నొప్పులు, నడుము నొప్పి, నిద్ర లేకపోవడం అన్నీ నయమయ్యాయి. నా చెల్లెలు చెప్పినట్టు 48 రోజులు ఉదయం సాయంత్రం నేను వదలకుండా పూజ చేశాను. 48వ రోజు నా భర్తకి పూర్తిగా గుణమైంది. నా భర్త ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మునుపట్లాగే ఉద్యోగానికి వెళ్లడం మొదలుపెట్టారు. ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, బాధ అన్నీ ఇప్పుడు మాకు తీరిపోయాయి. ఇలా మేము సంతోషంగా ఉండటానికి కారణమే శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపమే. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం సాధారణమైన దీపం కాదు. ఎంతో గొప్ప పేరున్న మహాపండితుల చేత సాధన చేయబడి వారి యాగఫలంతో అదృష్టానికి కారణమైన అమ్మవారి కృపతో మీకు లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం వెలుగులో శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి మీకుండే కష్టాలు, బాధలు, నష్టాలు, శత్రుభయాలు, ఆకర్షణ, చేతబడి, మంత్రం, తంత్రం లాంటి విరోధ శక్తులన్నింటినీ తొలగించి నిరంతరమైన ధనాన్ని మీరు పొందగలిగి ఆనందమైన జీవితాన్ని మీరు గడపొచ్చు. ఇలాంటి శక్తివంతమైన దీపాన్ని మీరు పొందాలంటే వెంటనే సంప్రదించండి. దీపంతో పాటు శంఖచక్రం గురించి కూడా ప్రజలకు చాలా చక్కగా వివరించారు స్వామి. ధన్యవాదాలమ్మా. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించి పూజలు చేస్తే అన్ని సమస్యలు తీరి సంతోషమైన జీవితాన్ని గడపొచ్చని నమ్మకం కలిగింది. నిజమేనమ్మా. అదేనమ్మా ఈ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ ద్వీపం యొక్క మహిమ. మీరు చూడండి, ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాల సమస్యల్లో ఉంటారు. బాగా వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసేటప్పుడు నష్టం వస్తుంది. అది ఎందుకో తెలీదు. బాగా పనికి వెళతారు. ఆ పనిలో ఉపయోగకరంగా ఏదీ ఉండదు. కారణమేంటంటే ఆ పనికి వెళ్లేటప్పుడే ఆ పని దొరుకుతుందా దొరకదా అన్న అపనమ్మకం మనసులో ఉంటుంది. అలాంటి అపనమ్మకం మంచి భక్తి శ్రద్ధలతో అన్ని రకాల పూజలు చేస్తారు. తనకు దక్కాల్సిన న్యాయమైన విషయం కూడా తనకి దక్కలేదని బాధపడతారు. ఈ కష్టాలన్నీ ఉండడానికి కారణమేంటి? మిమ్మల్ని చుట్టుముట్టిన చీకటి రాక్షసుడు. ఈ చీకటి రాక్షసుడు వెళ్లాలంటే మీలో ఎంతో మందికి పని దొరకదు. పనికి వెళ్లినా డబ్బు సంపాదన ఉండదు. సంపాదన ఉన్నా సరిగ్గా ఖర్చు పెట్టలేరు. డబ్బు సంపాదించేదంతా కూడా మంచి రకంగా ఖర్చు పెట్టాలనే. కాని దాన్ని ఏ రకంగా సంపాదించాం, ఏ రకంగా ఖర్చయిందన్న దానికి కారణం ఉంటుంది కదా. మంచి రకంగా ఖర్చు పెట్టాలి, అదేవిధంగా ఆస్తులు పాస్తులు చాలా సంపాదించాలి అన్నదే. ఇలాంటి విషయాలన్నీ మనకి సంపూర్ణంగా దొరకాలంటే మన ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాల సుఖాలు పొంది ఆనందంగా జీవించండి. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో అందరూ మమ్మల్ని వ్యతిరేకించారు. మా బంధువులందరూ ఈ మొహాలు పెళ్లి చేసుకుని ఏం బాగుపడతాయిలే అని చాలా హీనంగా మాట్లాడారు. కొన్ని రోజులు మేం చాలా సంతోషంగానే ఉన్నాం. సడన్ గా ఈయన్ని ఆఫీసులోంచి ఈయన ఉద్యోగానికి అవసరం లేదు అని చెప్పేశారు. మేము అప్పుడు చాలా బాధపడేవాళ్ళం. ఉద్యోగం లేకపోవడంతో ఈయన ఇంటికి వచ్చేవారు కాదు. నేను కాల్ చేసినా ఇక్కడున్నాను అక్కడున్నానంటూ ఉద్యోగం వెతుకుతున్నాను అనేవారు. ఒకవేళ ఇంటికొచ్చినా కూడా నాతో తరచూ గొడవ పడుతూనే ఉండేవారు. నేను ప్రేమగా మాట్లాడినా కూడా నాతో ఒక్క మాట మాట్లాడేవారు కాదు. ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉండేది. ఒకరోజు గొడవ చాలా పెద్దదైపోయింది. అప్పుడే మా ఇంటి పక్కనున్న అక్క వచ్చి, ఏంటే మీ లైఫ్ బాగానే కదా ఉండేది, హఠాత్తుగా ఎందుకిలా గొడవ పడుతున్నారు అని అడిగింది. ఈయనకు ఆఫీసులో ఉద్యోగం పోయిందక్క, చాలా కష్టపడుతున్నామన్నాను. అప్పుడే తను, నువ్వేం బాధపడకు, మా ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలే ఉండేవి. అప్పుడే మేము మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర లక్ష్మీదీపం వెలిగించాము. అప్పట్నుంచి కొంచెం కొంచెంగా మా సమస్యలు తీరాయి. నువ్వు కూడా కొనుక్కుని ఆ దీపాన్ని వెలిగించి పూజ చేసుకో, నీ లైఫ్ చాలా బావుంటుంది అని చెప్పింది. తను చెప్పగానే నేను కూడా శ్రీ వెంకటేశ్వర లక్ష్మీదీపం కొనుక్కుని వెలిగించడం మొదలుపెట్టాను. అంతేకాదు దాంతోపాటు వచ్చిన ఈ డాలర్ వేశాను. దీపం వెలిగించిన 1 or 2 డేస్లోనే ఈయనకి పాత ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది.
నేను చెప్పాను నమ్మకంతో ఆఫీస్కి వెళ్లి రండి మంచి జరుగుతుంది అని. ఆఫీస్కి వెళ్లగానే నాకు కాల్ చేశారు. ఆ ఓనర్ ఈయనతో నిన్నేదో తెలియకుండా ఉద్యోగాలు తీసేశాను బాబూ అని చెప్పి, అంతేకాకుండా ఈయనకి ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు, మాకు ఫినాన్షియల్ గా ఎలాంటి సమస్యలు లేవు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చూసి గర్వపడి మా దగ్గరకొచ్చి మాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను, నా హస్బెండ్, మా కుటుంబం సంతోషంగా ఉండటానికి కారణమే ఈ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం మాత్రమే. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం మీ జీవితంలో వచ్చే కష్టాలను తొలగించడమే కాకుండా దాంతో వచ్చే వెంకటేశ్వర స్వామి డాలర్ని మీరు ధరించారంటే శత్రు బాధలన్నీ తొలగించి అనుకున్న కార్యాలన్నింటిలో విజయవంతంగా డబ్బు రావడానికి తోడ్పడుతుంది. ఇంతటి శక్తివంతమైన వెంకటేశ్వర లక్ష్మీ దీపం మీరు పొందాలంటే స్క్రీన్లో కనపడే నంబర్కి వెంటనే కాల్ చేయండి. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించి పూజ చేస్తే జీవితంలో ఉన్నత స్థాయిని ఎలా పొందుతావని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపంతో పాటు ఈ వెంకటేశ్వర డాలర్ గురించిన ప్రత్యేకత ఏమిటో చెప్పండి స్వామి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మున్ముందుగా పసుపు కలిసిన ఈ తాడుని ఇచ్చారు. పసుపు అంటేనే మంగళకరమైంది. పసుపు ఎప్పుడు విజయాన్నిస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఈ మంగళకరంగా ఉండే తాడుని చూసినప్పుడు మంగళం ఏర్పడుతుంది. దాంతోపాటు గుండెపై ఈ డాలర్ ఉన్నప్పుడు మీకు భక్తినివ్వడం మాత్రమే కాకుండా అన్ని రకాల ధైర్యాన్ని ఇస్తుంది, అన్ని రకాల ఐశ్వర్యాల్ని ఇస్తుంది. ఇది మీతో ఉందంటే మహావిష్ణువే మీతో ఉన్నట్టు నమ్మకం. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని మీరు ఒక మండలం వరకు వెలిగించారంటే ఈ దీపం యొక్క వెలుగులో దుష్టశక్తులన్నీ నాశనం అవడమే కాకుండా దైవశక్తులు ప్రవేశించి మంచి రోజులు మొదలవుతాయి. మీరు మొదలుపెట్టిన కార్యాలన్నింటిలో విజయం వరిస్తుంది. మీ జీవితంలో సకల దోషాలు, పాపాలు నివారణమవుతాయి. మంచి జీవితాన్ని మీరు పొందొచ్చు. ఇంత శక్తివంతమైన వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని మీరు వెంటనే ఆర్డర్ చేయండి. స్వామి, జీవితంలో ఎదుర్కొనే సమస్యల్ని అధిగమించి విజయాన్ని సాధించడానికి శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం ఉపయోగపడుతుందన్న దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు చాలా మంది పెళ్లి కాకుండా వరుడు దొరకక చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకి గుడికి వెళ్లి దీపం వెలిగించండి అని పరిహారం చెప్తారు. అయితే గుడికి వెళ్లి దీపాన్ని వెలిగించి పొందే ఫలితాన్ని మన ఈ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం ఇస్తుందా? పురుషులైనా స్త్రీలైనా వీరిద్దరూ కూడా స్వామివారిని తలచుకుని ఈ దీపంలో పసుపుని, కుంకుమని, గంధమును రాసి కుదిరితే కర్పూరం యొక్క కొనను తుంచి ఆ దీపం యొక్క వత్తిలో వేసి మనస్ఫూర్తిగా మొక్కుకుని నాకు మంచి భర్త రావాలని అమ్మాయి, నాకు మంచి భార్య రావాలని అబ్బాయి అనుకుని వెలిగించారంటే ఖచ్చితంగా వాళ్లకు తగిన రూపవతి, గుణవంతుడు తప్పకుండా దొరుకుతారు. ఇదే వెంకటేశ్వర లక్ష్మీ దీపం యొక్క మహిమ. నా పేరు మలర్. నాకు పెళ్ళయి చాలా సంవత్సరాలైంది, పిల్లలు లేరు. నేను వెళ్ళని హాస్పిటల్స్ లేవు. నేను చాలా గుళ్ళు తిరిగాను, కానీ నాకు పిల్లలే లేరు. చుట్టుపక్కలున్న వాళ్ళందరూ ఏంటి నీకు పిల్లలే లేరా అని అడిగేవారు. మా అత్తయ్య గారు ఇంక పిల్లల్ని కనవా అని చెప్పి రోజు నాతో గొడవ పడుతూనే ఉండేవారు. దీనివల్ల నాకు మా ఆయనకి రోజు గొడవలు అవుతూనే ఉండేవి. మా ఇద్దరిలో ఉన్న సమస్య వల్ల మా ఇద్దరి కుటుంబాల్లోని గొడవలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను మా ఆయన విడిపోయే పరిస్థితొచ్చింది. నేను బాధపడ్డం చూసి మా అక్కయ్య నాతో ఒకటి చెప్పారు. అదే శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం. ఇది ప్రతిరోజు దీపారాధన చేస్తే పిల్లలు పుడతారని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం ప్రతిరోజు మా ఇంట్లో వెలిగించేదాన్ని. దాంతోపాటు డాలర్ వేసుకున్నాను. దాని తర్వాత మా కుటుంబంలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు నేను కన్సీవ్గా ఉన్నాను. దానికి కారణం శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపమే. శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం అదృష్టం మరియు ధనాన్ని ఎక్కువగా కరుణించే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిండిందే ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ తొలగిపోవడమే కాకుండా మీ కష్టాలన్నింటికి నివారణ లభిస్తుంది. ఈ అతిమహిమ గల వెంకటేశ్వర దీపాన్ని మీరు పొందాలంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి.